అతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ వెర్షన్ నాకు అనిపించింది. అంటే మీరు ఐబొమ్మ రవిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారా, లేక పైరసీని కూడా సపోర్ట్ చేస్తున్నారా? నేనేమన్నా అంటే సారీ, ఐబొమ్మ రవికి న్యాయ సహాయం, ఓకే, నిజాన్ని బయటికి తీద్దాం, అది నా ఫస్ట్ పోస్ట్. ఓకే. కసబ్కి బింద్రన్ వాళ్ళకి కూడా న్యాయ సహాయం, లాయర్లు ఉంటే లాయర్లు, ఇప్పుడు ఈ మధ్య చాలా మంది లాయర్లు వచ్చారు ఇతనికి, లాయర్లు ఉంటే లాయర్లు, లేకపోతే స్టేట్ ఇస్తుంది అంటే గవర్నమెంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ దాంట్లో స్టేట్ ఇస్తుంది. ఆ ఉద్దేశంతో అన్నాను. సో అవి అక్కడి నుంచి వెళ్ళింది. ఎందుకంటే నో బడి షుడ్ గో, ఐ మీన్ ట్రయల్ కి లాయర్ ఉండకుండా ఉండకూడదని. రెండోది, అంటే మీరు పూర్తిగా ప్రొఫెషనల్ అడ్వకేట్ గానే మీరు అన్నారు. అంతే, ఎందుకంటే ఓన్లీ అడ్వకేట్. ఇప్పుడు అతను క్రైమ్ చేశాడా లేదా అనేది గమ్మత్ ఏంటంటే, ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ఉన్నారు. 5 పోలీసులు లేదా 5 రోజులు యూట్యూబ్ ఛానల్ అందరు కెమెరాలు పెట్టుకుని లైవ్ ఛానల్స్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది పక్కన పెట్టాను. మీడియా ట్రయల్ కానీ సబ్జుడిస్ అన్న పదం కానీ నేను యూజ్ చేయదలుచుకోలేదు. రెండోది, సినిమా వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు చట్టాలకి అతీతులు. దే ఆర్ నాట్, అసలు దే ఆర్ టోటలీ అబౌవ్. అందుకోసమే భస్మాసుర హస్తం లాగా ఇది ఇప్పుడు వచ్చింది. రెండో పాయింట్, లీగలు లా వ్యవహారం అని అనుకుంటుంటే, ఒక తెలుగు హీరోయిన్ ని అత్యాచారం చేసి హత్య చేస్తే నిన్నే మనం చూసాం సుప్రీంకోర్టులో 24 సంవత్సరాల తర్వాత అది వచ్చింది. మరి ఇది ఎప్పుడు వస్తుందో మనం ఆలోచించుకోవాలి. 2005లో వీళ్ళందరూ కలిసి, సినిమా వాళ్ళందరూ కలిసి, మనకి తెలిసి వాళ్ళు 4 అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు 8 అయి ఉంటారు. 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయ్యా పైరసీ జరుగుతోంది, మాకు కావాలి, ఇలా ఒక పైరసీ సెల్ కావాలి అంటే ఆయన ఇమీడియట్ గా యాంటీ వీడియో పైరసీ సెల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ దానికి చీఫ్, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టరు, తర్వాత ఏమో INPR కమిషనరు, ప్లస్ ఫిలిం ఛాంబర్ నుంచి ఒకళ్ళు, అండ్ కన్సర్న్ SP ఆర్ కమిషనర్, ఇని వీళ్ళని పెట్టి వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నాంపల్లి కోర్టులో ఒక స్పెషల్ వీడియో కోర్టు పెట్టుకున్నారు. అంత పవర్ఫుల్ వీళ్ళు. ఇవన్నీ అయిపోయాయి కదా, ఇదంతా అయిపోయిందంటే అంటే ప్లస్ మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోవద్దు నరసింహరావు గారు. అన్ఫార్చునేట్లీ కొన్ని వ్యవస్థల్లో కొన్ని ఘటనలు మనం చూస్తున్నాం. కొంతమంది సంవత్సరాల తరబడి కోర్టుకి హాజరవ్వకుండా బెయిల్ మీద బతికేస్తా ఉన్నారు. కొంతమంది ఏమో ఇట్లాంటి పర్సనల్ బెనిఫిట్స్ అంటే ఐ మీన్ దాన్ని ఏమన్నారు, ఎగ్జామ్షన్స్ తీసుకొని కొంతమంది కోర్టులకు వెళ్ళకుండా ఇలా గడిపేస్తున్నారు. అందుకే వాళ్ళు పాపం ఎన్కౌంటర్ చేసేమన్నారుగా. సర్లే, అది మరి టూ మచ్ లేండి. అది ఐ డోంట్ అగ్రీ విత్ మిస్టర్ సి కళ్యాణ్. అగ్రీ కాదు అసలు, అది అట్రాసియస్. అసలు ఆ కామెంట్ అతను చేయకూడదు. నాట్ ఓన్లీ దట్, మీరు చేయకపోతే సినిమాలతో చేయిస్తా అన్నాడు, అంటే సూపర్ స్టార్. సర్లే, సినిమా వాళ్ళు సినిమాలో చేస్తారు కానీ బయట చేయడం కుదరదు. ఆ విషయం ఆయన ఇదే మీరు చేశారు కదా, అదే సినిమా సింధూరంలో ఎన్కౌంటర్లు చాలా చేశారు కదా మీరు కూడా సినిమాల్లో. బయట చేయరు, మందు పాత్ర కూడా పెట్టారు కదా మీరు అందులో. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓకే, ఒక లాయర్గా, ప్రొఫెషనల్గా లాయర్గా, లీగల్గా ఆ కేసు టేకప్ చేయాలని మీరు కోరుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, తప్పు లేదు. అతనికి ఒక న్యాయ సహాయం తప్పులేదు సార్, తప్పులేదు. అతను పేదవాడు కాకపోయినా అతని కేసు టేకప్ చేయడంలో మీ ఉద్దేశాన్ని తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు లైవ్లోకి వచ్చే ముందు చెప్పాను నేను, ఇందిరాగాంధీ కేసును కూడా టేకప్ చేశారు, హత్య కేసుని. తప్పులేదు ప్రొఫెషనల్లీ. అయితే ఇక్కడ మీకున్న ఇంకొక రెండో వైపు చూడు అని బాలకృష్ణ గారి లాగా అనాలి అంటే మీరు యాక్టర్ కూడా, మరి మీరు ఆ యాంగిల్లో ఆలోచించాలి కదా. 24 క్రాఫ్ట్స్ తెలుగు వాళ్ళే 2 లక్షల మంది ఉన్నారు అని, కుటుంబాలు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఇదేమో అతని నిర్దోష కాదా అన్నది జస్ట్. ఎందుకు న్యాయ సహాయం అంటే ఫస్ట్ అతని మీద FIR వేయాలి.
ప్రిలిమినరీ ఎంక్వైరీ కావాలి, డాక్యుమెంట్స్ చేయాలి, సాక్షుల్ని గ్యాదర్ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, అప్పుడు ఆ కేసు ట్రయల్ కావాలి. ట్రయల్లో అతను దోషి అయితే ఖచ్చితంగా దోషపడతారు. ఇందులో ఒకటి జరిగి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. ఇందులో జరిగిన చాలా మంచి ఏంటంటే సీఎం 1కి 10 సార్లు నెత్తి నేరు కొట్టుకుని అయ్యా డ్రగ్లలో సంబంధించినంత వరకు పిల్లల్ని మోటివేట్ చేయండి అయ్యా, డ్రగ్ డేంజరస్ అని అంటే ఎవడు పెద్దగా స్పందించారు తప్ప. 2 ఇప్పుడు థ్యాంక్స్ టు ది రవి అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అసలు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ అంటే ఎంత డేంజరస్, ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి అంటే మొత్తము మన వ్యవస్థ మొత్తం తీసుకెళ్లి బయటకు వెళ్ళిపోయింది అని నాకు ఇంకోటి అందుకు అనిపిస్తుంది. ఈ రవి అనే